వెల్కమ్ టు E7 టీవీ. నా పేరు శిరీష. జై ఏకలవ్య అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమాన్ని అమరావతి రోడ్లోని ఏకలవ్య విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకలవ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ క్లస్టర్ 2 ఇన్ఛార్జ్ నూకవరపు బాలాజీ పాల్గొన్నారు. సంఘం ప్రెసిడెంట్ మేడా లక్ష్మయ్య, సెక్రటరీ తోకల పాపారావు, వైస్ ప్రెసిడెంట్ ఉయ్యాల వెంకటేశ్వర్లతో పాటు సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. సందర్భంగా ఈ కార్యక్రమం జై అభ్యుదయ సేవా సమితి తరఫున మేము ఇక్కడ సభ ఏర్పాటు చేసుకున్నామండి. ఇది గిరిజన హక్కుల సంరక్షణ, గిరిజన అభివృద్ధి, సంస్కృతి గురించి 1994లో మాకు ఒక చట్టం చేశారండి. ఈ గిరిజనులు ఐక్యత చాటుకోవడం గారికి గిరిజనులు ఐక్యత చాటు కోసం ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, గిరిజనుల దినోత్సవం ఇక పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి విశేషణ సంఘ సభ్యులు, తర్వాత అదే మీడియా వారు, తర్వాత గుంటూరు వాసులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఇది గిరిజనుల ఐక్యత చాటుకోవడానికి 1994లో ఒక చట్టం చేశారు, గిరిజన హక్కుల సంరక్షణ చట్టం. దాన్ని తీసుకుని అభివృద్ధి, గిరిజనులకి అడవి ప్రాంతంలో నివసించే గిరిజనులు ఉన్నారండి, ఆ గిరిజనుల అభివృద్ధి కోసం గవర్నమెంట్ కూడా దీన్ని ప్రత్యేకంగా తీసుకొని గిరిజన ఐక్య వేదిక అని ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు కలెక్టర్ ఆఫీసులో కూడా చేసేస్తున్నారు, విజయవాడలో కూడా చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు దీనికి ప్రత్యేక చొరవ తీసుకుని మా గిరిజనుల కోసం పాటుపడుతున్నారు. ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నగరాల జై ఏకలవ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో మా మాజీ కార్పొరేటర్ గారి వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ఆదివాసీ దినోత్సవం అంటే గవర్నమెంట్ రికగ్నేషన్ డే అనమాట. మా ఆదివాసుల హక్కుల పోరాటం కోసం ఈ దినాన్ని గవర్నమెంట్ ఎప్పుడో రికగ్నేషన్ చేసింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు విజయవాడలో భారీ ఎత్తు సభ ఉంది, అంటే గుంటూరు కలెక్టరేట్ లో ఉంది. ఈ కార్యక్రమంలో మన ఏకలవ్యులందరూ పాల్గొని ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఇక్కడ మన నగరాల్లో పాల్గొన్నట్టుగా అక్కడ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన కార్పొరేటర్ గారు, మాజీ కార్పొరేటర్ గారికి, అందరికీ, సంఘ పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం.